మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న. మాది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. దాంట్లో మా 24 సంఘాల్లో మాది తెలుగు మోషన్ పిక్చర్స్, టీవీ, వెబ్ సిరీస్ అండ్ డిజిటల్ డ్రైవర్స్ యూనియన్. నేను ప్రెసిడెంట్, డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్. నా పేరు వచ్చి బి సీతారాం. మాకు గత కొన్ని రోజుల నుంచి వేతనాల గురించి ఫిలిం ఛాంబర్ నుంచి కొన్ని దఫాలుగా మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు రేపు అనుకుంటా మాకు జూలై మొదటి వారం 1వ తారీఖు నుంచే పెంచుకొని తీసుకోమని చెప్పి గతంలో చెప్పారు. దాని తర్వాత చర్చలకు వెళితే మాకు ఆగస్టు వరకు మీకు పెంచి ఇచ్చేస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పారు. లాస్ట్కి వస్తే సమ్మె దాకా దారి తీసేదాకా వారే క్రియేట్ చేశారు. మళ్ళీ మాకు తెలియకుండా సమ్మె చేశారని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. ఇంకోటి, మాకు ఫిలిం ఛాంబరు ప్రసన్న కుమార్ గారు డ్రైవర్ సోదరులకు 1,50,000 రూపాయలు జీతం వస్తుందని చెప్తున్నారు. ఛాంబర్ జనరల్ సెక్రటరీ ప్రసన్న గారు డ్రైవర్లకు నెలకు 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ప్రసన్న గారు తెలియజేస్తున్నారు. మాకు వచ్చేది 1,195 రూపాయలన్నా. మాకు పని దొరికేది మాత్రము వారంలో 8 రోజులు 10 రోజులు మాత్రమే. ఆ తర్వాత నెల మొత్తం ఖాళీగానే ఉంటాము. మరి ప్రసన్న కుమార్ గారు ఎలా చెప్పారో వాళ్ళకి తెలియాలి. అలాగే మా హీరోయిన్లకు వాళ్ళకు ఫుడ్స్కి ఇచ్చే, వాళ్ళ జీతాలకు ఇచ్చే, వాళ్ళకు అసిస్టెంట్లకు హీరోయిన్ అసిస్టెంట్లకు ఇచ్చే జీతాల్లో 10% కూడా మాకు లేదన్నా. అలాంటిది మాకు 1,50,000 రూపాయలు ప్రసన్న గారు ఎలా చెప్తారో దానికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. మాకు మాత్రము 1,195 రూపాయలు మాత్రమే మాకు జీతం ముందు డైలీ వేజ్. మేము అసంఘటిత కార్మికులము, మా అడ్డా కూలీలు అనమాట. మాకు ఏ రోజు పని దొరికితే ఆ రోజే ఇస్తారు. మేము రోజు 20 గంటలు పనిచేస్తాం సార్. ఎందుకంటే మా భార్య బిడ్డలు పండుకున్న తర్వాత మేము వెళ్ళిపోతాం ఇంటికి. మళ్ళా తెల్లవారుజామున 3 గంటలకు లేస్తేనే మేము అక్కడికి షూటింగ్ సకాలంలో చేరవేస్తాము. లేకపోతే 1 గంట లేట్ అయితే కొన్ని లక్షల్లో అక్కడ ప్రొడ్యూసర్ నష్టపోతారనే ఉద్దేశంతో మేము 20 గంటలు పనిచేస్తాం సార్. 20 గంటలు ఒక డ్రైవర్ సోదరుడు 20 గంటలు పనిచేస్తారు. కనుక దయచేసి మా మీద దయ ఉంచి, ప్రొడ్యూసర్స్ లేదే చిత్ర పరిశ్రమ లేదు, మా అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. మీరు ఏ విధంగా మాకు 1,50,000 రూపాయలు ఒక డ్రైవర్ సోదరుడు సంపాదిస్తున్న సంగతి మీరు ఆలోచించాలి సార్. ఎందుకు చెప్పారు ఆ మాట? అలాగే మన పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ గారు కూడా మా మీద ఒక ఐటీ సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకంటే ఎక్కువ జీతం వాళ్ళకు వస్తుంది అని చెప్పడం జరిగింది. తేజ గారు కూడా 50,000 రోజుకు 50,000 రూపాయలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఇవన్నీ అబద్ధం అండి. మాకు వచ్చేది 1,195 రూపాయలు మాత్రమే. వారు కూడా చూసుకోవచ్చు వాళ్ళు. కనుక మనకు మా మీద గోర్బెల్ ప్రచారం చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా మేము కూడా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా మేము వేడుకుంటున్నాము, తొందరగా ఈ సమ్మె ముగించి మాకు సకాలంలో ఈ యొక్క మా వేతనాలు పెంచాలని మనవి చేస్తున్నాము. మేము గొడవలవడానికే కాదండి. కొన్ని వేల మంది మా కార్మికులు ఉన్నారు, కార్మికుల ఫ్యామిలీలు కొన్ని లక్షల మంది ఉంటారు. కనుక మా బాధ అర్థం చేసుకొని ఇమీడియట్లీ మాకు వేతనాలు పెంచాలని మనవి చేస్తున్నాము. దాంట్లో మాకు 20 గంటలు పనిచేస్తున్నామంటే మేము వెళ్ళేటప్పుడు కూడా మా భార్య పిల్లల ముఖం చూడము, వచ్చేటప్పుడు మన ఇంటికి వచ్చి పండుకున్న తర్వాత కూడా మేము అందరు నిద్ర పోయినాకనే వెళ్తాము. మాకు అలాంటిది ఉంది. మాకు దీంట్లో సమయం లేదంటే సినిమా ఇండస్ట్రీకి సమయం లేనిది. మాకు కష్టాన్ని తగ్గ ఫలితం రావాలని అంటున్నాం, కానీ ప్రొడ్యూసర్ నష్టపోవాలని అనడం లేదు. మనం ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ, ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ అండి. పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళామంటే ఇక్కడ మనం ఎంత వర్క్ చేస్తే పాన్ ఇండియా లెవెల్కి వెళ్తామో మీరు కూడా ఆలోచించాలి. అనవసరంగా మమ్మల్ని 1,50,000 జీతం డ్రైవర్ సోదరులకు వస్తున్నదని ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి మీకు సాఫ్ట్వేర్ల కంటే ఎక్కువ మాకు జీతాలు ఇస్తున్నామని చెప్పి ఒకటి, మాకు డ్రైవర్ సోదరులకు 5 లక్షలు డొనేషన్ తీసుకుంటామని చెప్తున్నారు. మేము డొనేషన్ ఇస్తే మా డ్రైవర్ సోదరులకు వాళ్ళకు చదువులు కానీ వాళ్ళకు హాస్పిటల్స్ కానీ ఏమైనా అన్ని మా కార్యవర్గం, మా యూనియన్ చూసుకుంటుందండి. మా యూనియన్ అంటే యూనియన్ల సభ్యత్వం పొందాలంటే అంత ఒక కుటుంబం అండి. మా యూనియన్ల సభ్యత్వం పొందిందంటే కుటుంబం. అతను ఎన్ని లక్షలు, అతను హాస్పిటల్కి ఏమైనా అయితే అతనికి ఎన్ని లక్షలు కానీ ఖర్చు పెట్టుకొని అతను మేము బతికించుకుంటామండి. అలాంటి చాలా కోకొల్లలు ఉన్నాయండి. ఇండస్ట్రీ మొత్తం తెలుసండి. మా 24 యూనియన్లలో అన్ని యూనియన్లలో ఒక కార్మికుడిగా జాయిన్ అయిందంటే అతని కుటుంబాన్ని మర్చిపోయి ఇక్కడనే కుటుంబం అనమాట. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దాన్ని మరి ప్రొడ్యూసర్ గారు తప్పుగా మాట్లాడడం జరిగింది. వారు కూడా అర్థం చేసుకోవాలి. మా డ్రైవర్ సోదరులకు డైలీ వేతనాలు ఇవ్వకుండా నెలలు 6 నెలలు సంవత్సరం కూడా ఉందండి. కొంతమంది డబ్బులు కూడా ఎగ్గొట్టారండి. మేము కూడా ఎందుకంటే ఎప్పుడు ఛాంబర్కు ఫెడరేషన్ తిరుగుతూ ఉంటాము, వయా మీడియా వాళ్ళతో మాట్లాడి డబ్బులు వసూలు చేసుకుంటాము. కొంతమంది మా సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి
డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. కనుక దయచేసి మా బాధ అర్థం చేసుకోనికి, మా వేతనాలు పెంచడానికి గవర్నమెంట్ కానీ మిగతా ఇండస్ట్రీ పెద్దలు మేధావులు కూడా మాకు సహకరించవలసిందిగా పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాం సార్.